ఓం నమ శివాయ. నిదయే సర్వవిద్యానాం విషజే భవరోగిణాం గురవే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. ఈశాన సర్వవిద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రాహ్మణోధిపతి బ్రహ్మ శివమే అస్తు సదాశివం. శివాయ గురవే నమః. నేషనలిస్ట్ హబ్ ప్రేక్షకులకు శ్రీ విశ్వేవసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది నాడు దీనికి ప్రాముఖ్యత ఎందుకు వచ్చిందంటే, ఈ ఉగాది నాటి గ్రహస్థితిని బట్టి మన దేశంలో కానీ ఏ దేశంలో కానీ ఒక సంవత్సరం లోపల ఏమి సంఘటనలు జరుగుతాయో తెలుసుకోవచ్చు. అవి తెలుసుకోవడం వల్ల రాజులకి, అంటే ఈ రోజుల్లో ప్రైమ్ మినిస్టరు, చీఫ్ మినిస్టరు ఇలాంటి వాళ్ళు అనమాట, వీళ్ళకి ఏంటంటే ముందు జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది. అందుకని చెప్పేసి ఈ పంచాంగ శ్రవణము తర్వాత దేశ భవిష్యత్తు తెలుసుకోవడానికి ఉపయోగం అన్నమాట. అయితే దేశంలో ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుంది, ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది, తర్వాత మన దేశానికి శత్రువుల నుంచి ఏమైనా ముప్పు ఉంటుందా, ఇలాంటివి తెలుసుకోవడానికి, ఇలాంటివి ఎన్నో ఉంటాయి, అవి తెలుసుకోవడానికని జ్యోతిషం ఉపయోగం అన్నమాట. అందుకని చెప్పేసి ఉగాది నాడు పంచాంగ శ్రవణము చేస్తాము. ఇవాళ శ్రీ విశ్వేవసు నామ సంవత్సరము చైత్రశుద్ధ పాడ్యమి. ఇవాళ నుంచి వసంత ఋతువు ప్రారంభము. మనం ఏం చేస్తామంటే, నిన్న అంటే 29వ తారీఖు సాయంత్రము 4:25 అమావాస్య అయిపోయింది. అంటే 4:26 పాడ్యమి స్టార్ట్ అయింది. ఆ టైంకి మనము లగ్నము గ్రహస్థితి వేసి దాన్ని బట్టి భవిష్యత్తులో ఏం జరగబోతుందో తెలుసుకుంటాము. దీన్ని బట్టి ఏంటంటే మనకి సమస్త ఫలితాలు వచ్చేస్తాయి. అయితే ఉగాది ఆదివారం రావడం వల్ల ఈ సంవత్సరము రాజు రవి అయినాడు, మంత్రి చంద్రుడు, అర్ఘాధిపతి మేఘాధిపతి రవి అయినాడు, సేనాధిపతి శని అయినాడు, రసాధిపతి శుక్రుడు, సస్య నీరసాధిపతి బుధుడు, ధాన్యాధిపతి కుజుడు. ఈ నవనాయకులలో 4 ఆధిపత్యాలు శుభగ్రహాలకు వచ్చాయి, 5 ఆధిపత్యాలు పాపగ్రహాలకు వచ్చాయి. మొత్తము 30 ఆధిపత్యాలు ఉంటాయి. దాంట్లో నాయకులు ఉపనాయకులు అని ఉంటారు. దాంట్లో కూడా 14 నాయకత్వాలు శుభగ్రహాలకు వచ్చాయి, 16 నాయకత్వాలు పాపగ్రహాలకు వచ్చాయి అన్నమాట. అయితే ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అంటే, భూమి అంతా సువృష్టిగా ఉంటుంది. అంటే వర్షాలు బాగా పడతాయి, పంటలు బాగా పండుతాయి, తర్వాత యజ్ఞ యాగాదులు కొనసాగుతాయి, పరిడి వెళ్తాయి, జయప్రదంగా పరిసమాప్తం అవుతాయి. ఇప్పుడు నవనాయకుల ఫలితాలు తెలుసుకుందాము. ఈ సంవత్సరము రాజు రవి అయినాడు, మంత్రి చంద్రుడు, సేనాధిపతి శని, సస్యాధిపతి బుధుడు, ధాన్యాధిపతి కుజుడు, అర్ఘాధిపతి రవి, మేఘాధిపతి రవి, రసాధిపతి శుక్రుడు, నీరసాధిపతి కుజుడు, పురోహిత బుధుడు, పరీక్షక బుధుడు, గణక శుక్రుడు, గ్రామ పాలక రవి, దైవజ్ఞ రవి, రాష్ట్రాధిపతి రవి, సర్వదేశోద్యోగపతి చంద్రుడు, అశ్వాధిపతి చంద్రుడు, గజాధిపతి బుధుడు, పశువు నామాధిపతి రవి, దేశాధిపతి బుధుడు, నరాధిపతి శని, గ్రామాధిపతి బుధుడు, వస్త్రాధిపతి శుక్రుడు, రత్నాధిపతి రవి, వృక్షాధిపతి కుజుడు, జంగమాధిపతి శని, సర్పాధిపతి శుక్రుడు, మృగాధిపతి రవి, శుభాధిపతి రవి, స్త్రీనామ అధిపతి రవి. ఇప్పుడు ఈ నాయకుల యొక్క ఫలితాలు మన దేశం మీద ఏముంటాయో చూద్దాము. రవి రాజు కావడం వల్ల రాజులకు అన్యోన్యము వైరములు కలిగి ఉంటారు, సమస్తమైన వర్షములు కలిగి ఉండును. ప్రజలకు రాజులకు శస్త్రముల చేత, చోరుల చేత, అగ్ని చేత భయం ఎక్కువగా ఉంటుంది. చంద్రుడు మంత్రి కావడం వలన భూమి అంతయు సువృష్టికరముగా అన్ని రకముల సస్యములతో నిండి ఉండును. ప్రజలందరూ క్షేమ ఆరోగ్యములు కలిగి ఉందురు. శని సేనాధిపతి కావడం వలన పాలకులు సైన్యరహితులు అగుతారు. ప్రజలు అధర్మమైన పనులపై ఆసక్తి కలవారిగా ఉంటారు. నల్లని ధాన్యములు ఫలిస్తాయి. బుధుడు సస్యాధిపతి కావడం వలన మధ్యమమైన వృష్టి, స్వల్ప సస్యములు కలిగి ప్రజలు భయములు కలిగి ఉందరు. కుజుడు ధాన్యాధిపతి కావడం వలన పొట్టు ధాన్యములు, ముళ్ళు గల ధాన్యములు, ఎర్రని ధాన్యములు బాగుగా ఫలించును. ఎర్రని నీళ్ళలు బాగుగా ఫలించును. అర్ఘాధిపతి రవి కావడం వలన గిట్టుబాటు ధరలు లేకుండా సామాన్య వర్షములతో ప్రజలు ఆకలి భయమును పొందుదురు. రాజులకు పరస్పరము యుద్ధకరముగా ఉండును. రవి మేఘాధిపతి కావడం వలన ఎర్రని పంటలు బాగా పండుతాయి. ఖండవృష్టిగా వర్షం ఉంటుంది. ఈ పంటలు
సామాన్యముగా ఉండును. శుక్రుడు రసాధిపతి కావడం వలన నువ్వులు, నూనెలు, బెల్లము, ఉప్పు, పెరుగు, పంచదార మున్నగున్నవి ప్రజలకు అందుబాటులో ఉంటాయి. బుధుడు నీరసాధిపతి కావడం వలన వివిధ రకములైన ధాన్యములు, రత్నములు, మణి మాణిక్యములు సమృద్ధిగా ఉంటాయి. శ్రావణ వర్షాధిపతి చంద్రుడు కావడం వలన అన్ని రకముల పంటలు బాగుగా పండునట్లు వర్షములు కురియును. ప్రజాప్రతినిధులందరూ నీతియుతులుగా ఉందరు. ప్రజలు పరస్పరము ప్రేమాభిమానములతో ఉందరు. ఇవి నవనాయకుల ఫలితములు. చైత్రశుద్ధ పాడ్యమి ఎప్పుడు మొదలైందో దానిని బట్టి లగ్నము, గ్రహస్థితిని బట్టి ఫలితాలు చెప్పుకుందాము. ఇవి సంవత్సరం అంతటికీ సరిపోతాయి అన్నమాట. దీని ప్రకారము సింహలగ్నమైంది. లగ్నాధిపతి రవి అష్టమ స్థానంలో, శుక్రుడు, బుధుడు రాహువుతో కలిసి ఉన్నాడు. శని సప్తమ స్థానంలో ఉన్నాడు. ద్వితీయంలో కేతువు, దశమంలో గురుడు, ఏకాదశంలో కుజుడు ఉన్నారు. దీనివల్ల ఏంటంటే లగ్నాధిపతి అష్టమ స్థానంలో ఉండడం వలన జల సంబంధ దుర్ఘటనలు ఉంటాయి. జల సంబంధ దుర్ఘటనలు ఎక్కడ ఉంటాయండి? ముఖ్యంగా వెస్ట్ బెంగాల్, బీహార్, ఒరిస్సా, ఉత్తరాఖండ్ ఈ ప్రాంతాలలో ఉంటాయి. తరువాత రాజకీయ గ్రహం రవి కావడం వలన రాజకీయ ప్రముఖులకు తీవ్ర అనారోగ్యం చేసే అవకాశం ఉంది. తర్వాత ప్రముఖ రాజకీయ నాయకులు అస్తమించే అవకాశం ఉంది. ఈ రాజకీయ నాయకులు మాజీలు కావచ్చు, ప్రస్తుతము ఉన్నవారు కూడా కావచ్చు. తర్వాత సినీ రంగ ప్రముఖులకు కూడా గండం ఉంటుంది. తర్వాత సాహిత్య రంగంలో ప్రముఖులకు కూడా గండం ఉంటుంది. తర్వాత సైంటిస్టులకి గండం ఉంటుంది. శుక్రుడు ఉచ్చరాశిలో ఉండడం వలన షేర్ మార్కెట్ ఈ సంవత్సరం అంతా కూడా బుల్లిష్ ట్రెండ్లో ఉంటుంది. కొద్దిగా ఒడిదొడుకులు ఉన్నప్పటికీ కూడా మొత్తం మీద బుల్లిష్ ట్రెండ్ అంటే పెరుగుదలతోటే ఉంటుంది శుక్రుడు ఉచ్చలో ఉండడం వల్ల. ద్వితీయాధిపతి బుధుడు అష్టమ స్థానంలో నీచలో ఉండడం వలన కొన్ని చోట్ల ఆకలి కేకలు వినిపిస్తాయి. రవి అష్టమంలో ఉండడం వలన ప్రజలకి హార్ట్ ప్రాబ్లమ్స్, తర్వాత కంటికి సంబంధించిన అనారోగ్యము చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత ఎముకలకు సంబంధించిన అనారోగ్యం చేసే అవకాశం ఉంది. తర్వాత లగ్నాధిపతి అష్టమంలో ఉండడము, శని సప్తమంలో ఉండడం వలన విడాకుల శాతం పెరిగే అవకాశం ఉంది. ప్రజల వైవాహిక జీవితం చాలా వరకు అతలాకుతలం అవుతుంది. అంటే అది మళ్ళీ వ్యక్తిగత జాతకాలలో కూడా చూసుకోవాలి. ఇది జనరల్ రిజల్ట్ అన్నమాట. అయితే దశమ స్థానంలో గురుడు ఉన్నాడు. ఇది చాలా మంచిది మన దేశానికి. దశమ స్థానంలో గురుడు ఉండడం వల్ల యజ్ఞ యాగాదులు కొనసాగుతాయి. ముఖ్యంగా సనాతన ధర్మానికి చాలా మంచి కాలము. దేవాలయాలు, ఆధ్యాత్మిక సంస్థలు వృద్ధిలో ఉంటాయి, వాటికి మంచి కాలము. తర్వాత బ్యాంకులకు మంచి కాలము, ధన సంస్థలకి అభివృద్ధి ఉంటుంది. తర్వాత విద్యాలయాలకి మంచిది, అంటే కొత్తగా యూనివర్సిటీస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దశమ స్థానంలో గురుడు ఉండడం వలన మన దేశ ఎగుమతులు పెరుగుతాయి. తర్వాత మన దేశ ప్రతిష్ట ఇనుమడిస్తుంది, లేకపోతే స్థిరంగా ఉంటుంది, కానీ దిగజారే అవకాశం లేదు. తర్వాత ప్రపంచంలో మన దేశం యొక్క ఖ్యాతి పెరుగుతుంది, ప్రజలకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఏకాదశిలో కుజుడు ఉండడం వల్ల ఏమవుతుందంటే వర్షాలు బాగా పడతాయి. రైతులకి 60% మందికి పంటలు చేతికి వస్తాయి. తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి చాలా మంచి కాలం అనే చెప్పాలి. భూములు, గృహాలు, తర్వాత కన్స్ట్రక్షన్ ఫీల్డ్ వీళ్ళందరికీ కూడా మంచిదే. తర్వాత డాక్టర్లకి, సర్జన్లకి మంచి కాలం. తర్వాత లోక్సభలో యుద్ధము, ఆయుధాలు వీటి గురించిన చర్చ జరుగుతుంది. వీటికి సంబంధించిన ఒక చట్టం కూడా వచ్చే అవకాశము చాలా ఉంది. దశమ స్థానంలో గురువు ఉండడం వలన జడ్జీలకి, న్యాయస్థానాలకు కూడా ప్రతిష్ట పెరుగుతుంది. చాలా మంచి కాలం అనే చెప్పాలి. ఈ మధ్యన మనము చూసాము, సుప్రీంకోర్టు జస్టిస్ ఇంట్లో ఇల్లు తగలబడిపోతూ ఉంటే నోట్ల కట్టలు కాలిపోవడం మనం చూసాము. అట్లాంటివి ఈ సంవత్సరం ఏమీ ఉండవు అన్నమాట. అంటే ఇప్పుడు ఇది శ్రీ విశ్వేవసు నామ సంవత్సరం అయింది. ఎప్పుడు కూడా మన సంవత్సరాలకు ముందు శ్రీ తగిలించాలి. నిన్నటి వరకు శ్రీ క్రోధినామ సంవత్సరం, ఇవాటి నుంచి శ్రీ విశ్వేవసు నామ సంవత్సరము. 2026 మార్చి 20వ తారీఖు నాడు ఇంకో యుగాది వస్తుంది, అది శ్రీ పరాభవ నామ సంవత్సరము. ఇప్పుడు మనం ఉన్నది శ్రీ విశ్వేవసు నామ సంవత్సరం.
ఈ సంవత్సరంలో ఏంటంటే కొన్ని మంచి ఉన్నాయి, కొన్ని చెడు ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే అయితే ఈ 2025లో బృహస్పతి అంటే గురుడు 3 రాశులు మారడం జరుగుతుంది. ఈ సంవత్సరము మే 14వ తారీఖు రాత్రి గురుడు వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి వస్తాడు. అంటే వృషభము మిథునము అక్టోబర్ 18th ఆ ప్రాంతంలో కర్కాటక రాశిలోకి వస్తాడు. ఇట్లా ఒక సంవత్సరంలో గురుడు 3 రాశులు మారడం వలన ప్రపంచంలో పెద్ద మార్పులు సంభవిస్తాయని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఆ పెద్ద మార్పులు ఏంటంటే ఫ్రాన్స్, జర్మనీలో ఉగ్రవాద దాడులు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత అమెరికాలో ఆర్థిక పరిస్థితి దిగజారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నిన్న అంటే 29 రాత్రి శని రాశి మారాడు. అంటే కుంభరాశిలోంచి మీనరాశిలోకి వచ్చాడు. మే 15వ తారీఖు నుంచి గురుడు మిథునంలో ఉంటాడు. మిథునంలో ఉండడం వల్ల సరస్వతీ నది పుష్కరాలు వస్తాయి. తర్వాత సెప్టెంబర్ 7వ తారీఖు నాడు మనకి సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది. 2026 మార్చ్ 3వ తారీఖున పాక్షిక చంద్రగ్రహణం ఉంది. ఆగస్ట్ 16వ తారీఖు నాడు శ్రీకృష్ణాష్టమి ఉంది. ఇవి ముఖ్యమైన మార్పులు, సంఘటనలు, పండుగలు. తర్వాత అక్టోబర్ 20వ తారీఖు నాడు నరక చతుర్దశి, అక్టోబర్ 21 దీపావళి. ఇంకా ముఖ్యమైన విషయాలు ఏమిటంటే జూన్ 10వ తారీఖు నుండి జూలై 8వ తారీఖు వరకు గురుడు అస్తంగతుడై ఉంటాడు. దానినే గురు మూఢమి అంటారు. ఈ మూఢమి ఉన్నప్పుడు ఏంటంటే శుభకార్యాలు చేయకూడదు, శుభముహూర్తాలు ఉండవు. అంటే చిన్న చిన్నవి చేసుకోవచ్చు. అంటే కొన్నిటికి తప్పదు. అన్నప్రాసన, తర్వాత సీమంతము ఇలాంటివి చేసుకోవచ్చు. తిరిగి డిసెంబర్ 10వ తారీఖు నుంచి ఫిబ్రవరి 6వ తారీఖు వరకు శుక్రమూఢమి ఉంటుంది. ఈ శుక్రమూఢమి ఉన్నప్పుడు కూడా శుభకార్యాలు చేయకూడదు, ముహూర్తాలు ఉండవు. ఇవి ఈ సంవత్సరంలో జరగబోయే ముఖ్యమైన విషయాలు. ఇప్పుడు కందాయ ఫలాలు చెప్పుకుందాము. ఈ కందాయ ఫలాలు ఏమిటంటే బేసి సంఖ్య వస్తే ధనలాభము, సరి సంఖ్య వస్తే సమలాభము, 0 వస్తేనేమో శూన్య ఫలితము. మొదట 0 ఉంటే వ్యాధి అంటే రోగము, మధ్యలో 0 ఉంటే భయము, చివరిలో 0 ఉంటే హాని. అంటే దీంట్లో 3 భాగాలు ఉంటాయన్నమాట. అంటే ఒక్కొక్కటి 4 నెలలు సూచిస్తుంది. ఇప్పుడు కందాయ ఫలాల్లో అశ్విని నక్షత్రం వాళ్ళకి 3, 0, 4 వచ్చాయి. అంటే 3 అంటే మొదటి 4 నెలలు, తర్వాతది రెండవ 4 నెలలు, తర్వాత మూడవది 4వ నెలలు. అయితే మధ్యలో 0 వచ్చింది కాబట్టి దీని ఫలితం ఏమంటే భయము. ఇలా చూసుకోవాలి. భరణి నక్షత్రం వాళ్ళకి 6, 1, 1, కృత్తిక నక్షత్రం వాళ్ళకి 1, 2, 3, రోహిణి నక్షత్రం వాళ్ళకి 4, 0, 0. అంటే 2 చోట్ల 0 వచ్చే వాళ్ళకి 2 చోట్ల 0 వస్తే భయము, హాని. మృగశిర నక్షత్రం వాళ్ళకి 7, 1, 2. అంటే వీళ్ళకి బాగానే ఉందని చెప్పాలి. ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి 2, 2, 4. పునర్వసు వాళ్ళకి 5, 0, 1. పుష్యమి నక్షత్రం వాళ్ళకి 0, 1, 3. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి 3, 2, 0. మకా నక్షత్రం వాళ్ళకి 6, 0, 2. పుబ్బ నక్షత్రం అంటే పూర్వ ఫల్గుని నక్షత్రం వాళ్ళకి 1, 1, 4. ఉత్తర ఫల్గుని నక్షత్రం వాళ్ళకి 4, 2, 1. హస్త నక్షత్రం వాళ్ళకి 7, 0, 3. చిత్తా నక్షత్రం వాళ్ళకి 2, 1, 0. స్వాతి నక్షత్రం వాళ్ళకి 5, 2, 2. విశాఖ వాళ్ళకి 0, 0, 4. అనురాధ వాళ్ళకి 3, 1, 1. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి 6, 2, 3. మూల నక్షత్రం వాళ్ళకి 1, 0, 0. పూర్వాషాఢ వాళ్ళకి 4, 1, 2. ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి 7, 2, 4. శ్రవణ వాళ్ళకి 2, 0, 1. ధనిష్ట వాళ్ళకి 5, 1, 3. శతభిష నక్షత్రం వాళ్ళకి 0, 2, 0. పూర్వభద్ర నక్షత్రం వాళ్ళకి 3, 0, 2. ఉత్తరభద్ర వాళ్ళకి 6, 1, 4. రేవతి నక్షత్రం వాళ్ళకి 1, 2, 1. ఇవన్నీ ఏంటంటే జనరల్ ఫలితాలు. మన వ్యక్తిగత జాతకం కూడా చూసుకోవాలి. ఈ కందాయ ఫలాల్లో బేసి సంఖ్య ఉంటే ధనలాభము, సరి సంఖ్య ఉంటే సమలాభము, 0 ఉంటేనేమో శూన్య ఫలితము. మొదట 0 ఉంటే రోగము, మధ్య 0 ఉంటే భయము, చివరిలో 0 ఉంటే హాని అంటే కీడు. ఇప్పుడు ఆదాయము వ్యయము చూసుకుందాము. మేషరాశి వాళ్ళకి ఆదాయము 2,
ఖర్చు 14. మేషరాశి వాళ్ళకి రాజపూజ్యం 5, అవమానం 7. వృషభ రాశి వాళ్ళకి ఆదాయం 11, వ్యయం 5. రాజపూజ్యం 1, అవమానం 3. మిథున రాశి వాళ్ళకి ఆదాయం 14, వ్యయం 2. రాజపూజ్యం 4, అవమానం 3. కర్కటక రాశి వాళ్ళకి ఆదాయం 8, ఖర్చు 2. రాజపూజ్యం 7, అవమానం 3. సింహరాశి వాళ్ళకి ఆదాయం 11, వ్యయం కూడా 11. సింహరాశి వాళ్ళకి రాజపూజ్యం 3, అవమానం 6. కన్యా రాశి వాళ్ళకి ఆదాయం 14, వ్యయం 2. రాజపూజ్యం 6, అవమానం 6. తులారాశి వాళ్ళకి ఆదాయం 11, వ్యయం 5. రాజపూజ్యం 2, అవమానం 2. వృశ్చిక రాశి వాళ్ళకి ఆదాయం 2, వ్యయం 14. రాజపూజ్యం 5, అవమానం 3. ధనుస్సు రాశి వాళ్ళకి ఆదాయం 5, వ్యయం కూడా 5. రాజపూజ్యం 1, అవమానం 5. మకర రాశి వాళ్ళకి ఆదాయం 8, వ్యయం 14. రాజపూజ్యం 4, అవమానం 5. కుంభరాశి వాళ్ళకి ఆదాయం 8, వ్యయం 14. రాజపూజ్యం 3, అవమానం 3. మీనరాశి వాళ్ళకి ఆదాయం 5, వ్యయం కూడా 5. మీనరాశి వాళ్ళకి రాజపూజ్యం 3, అవమానం 11. మీనరాశి వాళ్ళకి ఏలినాటి శని బలంగా ఉంది. సంవత్సర ఫలితము అశ్విని, పుష్యమి, స్వాతి, అభిజిత్ ఈ నక్షత్రాల వాళ్ళకి ఈ సంవత్సరము మనస్తాపం ఉంటుంది. భరణి, ఆశ్లేష, విశాఖ, శ్రవణం ఈ నక్షత్రాల వాళ్ళకి ఈ సంవత్సరం రాజపూజ్యం ఎక్కువగా ఉంటుంది. అంటే పొగడ్తలు, సన్మానాలు అలాంటివి ఉంటాయి. కృతిక, మక, అనురాధ, ధనిష్ట ఈ నక్షత్రాల వాళ్ళకి ఈ సంవత్సరం యుద్ధ భయం ఉంటుంది. అంటే కలహాలు ఉంటాయి. రోహిణి, పుబ్బ, జ్యేష్ఠ, శతభిషం ఈ నక్షత్రాల వాళ్ళకి ఈ సంవత్సరం అలంకార ప్రాప్తి ఉంటుంది. అంటే ఆభరణాలు వస్తాయి, నూతన వస్త్రాలు వస్తాయి. మృగశిర, ఉత్తర ఫల్గుని, మూల, పూర్వభద్ర ఈ నక్షత్రాల వాళ్ళకి ఈ సంవత్సరం రోగ భయము. ఆరుద్ర, హస్త, పూర్వాషాఢ, ఉత్తరాభద్ర ఈ నక్షత్రాల వాళ్ళకి ఈ సంవత్సరం ఆయుర్ వృద్ధి. అంటే ఆయుష్ వృద్ధిలో ఉంటుందంటే ఆరోగ్యం బాగుపడుతుంది. అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి ఆరోగ్యం చేకూరుతుంది. పునర్వసు, చిత్త, ఉత్తరాషాఢ, రేవతి ఈ నక్షత్రాల వాళ్ళకి ఈ సంవత్సరము అర్ధలాభము. అంటే డబ్బులు వస్తాయి, ఆర్థికంగా బాగుంటుంది. అప్పులుంటే అప్పులు తీరుతాయన్నమాట. ఈ రాశి ఫలాలు సంవత్సరానికి చెప్పుకునేటప్పుడు గురుడు, శని, రాహు, కేతువు వీళ్ళే ప్రధానం అన్నమాట. గురుడు ఒక రాశిలో 1 సంవత్సరం పాటు ఉంటాడు. శని ఒక రాశిలో 2 సంవత్సరాలు 6 నెలలు ఉంటాడు. రాహువు, కేతువు ఒక రాశిలో 1 సంవత్సరం పైన 6 నెలలు ఉంటారు. కాబట్టి వీళ్ళే ప్రధానము. వీళ్ళని మేజర్ ప్లానెట్స్ అంటారు. వీళ్ళలో కూడా రాహుకి, కేతువుకి ఇండిపెండెన్స్ లేదు. స్వాతంత్రం ఉన్నవాళ్ళు గురుడు, శని మాత్రమే. మిగతా గ్రహాలన్నీ కూడా మైనర్ ప్లానెట్స్. అంటే రవి, కుజ, బుధ, శుక్ర, చంద్రులు అవి మైనర్ ప్లానెట్స్. రవి ఒక రాశిలో 30 రోజులు ఉంటాడు. కుజుడు ఒక రాశిలో 45 రోజులు ఉంటాడు. శుక్రుడు 27 రోజులు, బుధుడు 23 రోజులు, చంద్రుడు ఒక్కొక్క రాశిలో 2.5 రోజులు ఉంటాడు. కాబట్టి మనము ఇప్పుడు మేజర్ ప్లానెట్స్ని తీసుకుందాము. ఇప్పుడు మేషరాశి వాళ్ళకి చెప్పుకుందాము. మేషరాశి అంటే అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృతిక 1వ పాదము. ఈ మేషరాశి వాళ్ళకి ఏంటంటే మే 14వ తారీఖు వరకు కూడా గురుడు ద్వితీయంలో ఉన్నాడు. ఇది చాలా మంచిది. కానీ ద్వాదశంలో శని ఉన్నాడు. ఇది మంచిది కాదు. అంటే మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని ప్రారంభమైందని చెప్పాలి. మే 15 నుంచి గురుడు తృతీయంలోకి వస్తాడు. రాహు ఏకాదశంలో ఉంటాడు, కేతువు పంచమంలో ఉంటాడు. అయితే మేషరాశి వాళ్ళకి ఏంటంటే ఈ సంవత్సరము వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ద్వాదశంలో శని ఉండడం వల్ల వీళ్ళు ఆస్తి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆస్తి ఎవరైనా అపహరించే అవకాశం ఉందని చెప్పేసి ఫలితం అన్నమాట, శాస్త్రంలో ఫలితము. తర్వాత వృధాగా తిరగడము, అంటే ప్రయత్నం ఎంత తిరిగినా కానీ ఫలితం కనిపించకపోవడం అనేవి ఉంటాయి. తర్వాత ఇష్టం లేని చోటికి బదిలీ కావడము. తర్వాత ద్వితీయంలో గురుడు ఉన్నాడు కాబట్టి మే 14th వరకు కొంత ధనలాభం ఉంటుంది. కానీ మే 15th నుంచి గురుడు అనుకూలంగా ఉండడు. 1 సంవత్సరం పాటు గురుడు అనుకూలంగా ఉండడు, శని అనుకూలంగా ఉండడు. దీనివల్ల ఏంటంటే వీళ్ళకి 1 సంవత్సరం పాటు బాగుండదు. ఏలినాటి శని వలన వీళ్ళు ఆస్తి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆస్తి కొనకూడదు. కొనేటప్పుడు కానీ అమ్మేటప్పుడు కానీ వీళ్ళు మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత వీళ్ళకి ఉద్యోగంలో మార్పు చేయాలనే ఆలోచన వస్తుంది. ఉద్యోగం మారకూడదు. తర్వాత
సేవకులు అనుకూలంగా ఉండరు. తర్వాత దగ్గర బంధువులకి అనారోగ్యం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత ఆభరణాలు పోయే అవకాశం ఉంది. అందుకని మేషరాశి వాళ్ళు వీలైనప్పుడల్లా కూడా నవగ్రహాలు ఉన్న గుడికి వెళ్ళి అక్కడ శనికి తైలాభిషేకం చేయాలి. వీలుంటే నెలకో 3 నెలలకో ఒకసారి గుడికి వెళ్ళి నల్ల నువ్వులు దానం ఇవ్వడం మంచిది. ఇంకా చెప్పాలంటే స్తోమత ఉన్నవాళ్ళు శివుడికి అభిషేకం చేయించుకుంటే మంచిది. లేకపోతే శనికి 19,000 జపం చేయించి నల్ల నువ్వులు దానమైన ఇవ్వవచ్చు. ఇప్పుడు వృషభ రాశి గురించి చెప్పుకుందాము. కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు, ఇవన్నీ వృషభంలోకి వస్తాయి. ఈ రాశి వాళ్ళకి ఏంటంటే గురుడు ద్వితీయ స్థానంలో ఉంటాడు, శని ఏకాదశంలో ఉంటాడు, రాహువు దశమ స్థానము, కేతువు చతుర్థంలో ఉంటాడు. దీనివల్ల ఏంటంటే వృషభ రాశి వాళ్ళకి ఆదాయం పెరుగుతుంది, ఆకస్మిక ధనలాభం ఉంటుంది. తర్వాత మిత్రుల వలన మేలు కలుగుతుంది, కుటుంబంలో శుభకార్యాలు అవుతాయి, వీళ్ళ మాటకి విలువ పెరుగుతుంది. పెళ్ళి కాని వాళ్ళకైతే పెళ్ళి జరుగుతుంది, వాళ్ళ సంతానంకి పెళ్ళి కాకపోతే వాళ్ళకు కూడా పెళ్ళి అవుతుంది. అయితే 2025 మార్చి 30 నుంచి 2027 జూలై వరకు శని అనుకూలంగా ఉంటాడు. గురుడు మాత్రము 1 సంవత్సరమే అనుకూలంగా ఉంటాడు. కాబట్టి 2026 మే నుంచి 1 సంవత్సరం పాటు ఈ రాశి వాళ్ళు పెట్టుబడులు పెట్టకూడదు. తర్వాత ఇతరులకి డబ్బులు ఇస్తే అవి తిరిగి రావు. ఇప్పుడు మిథున రాశి మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు మిథున రాశిలోకి వస్తాయి అన్నమాట. మిథున రాశి వాళ్ళకి తృతీయ స్థానంలో కేతువు, నవమంలో రాహువు, దశమంలో శని, లగ్నంలో గురుడు ఉన్నారు. అయితే దశమ స్థానంలో శని ఉండడం వల్ల ఏంటంటే వీరికి ఈ సంవత్సరము ఉద్యోగంలో మార్పు చేయాలనే ఆలోచన వస్తుంది, కానీ చేయకూడదు. తర్వాత పనుల్లో ఆటంకాలు వస్తాయి, ఏదైనా పని స్టార్ట్ చేయాలనుకుంటే ఆటంకాలు వస్తాయి. తర్వాత పాపపుట ఆలోచనలు వస్తాయి, అవి ఆచరించకూడదు. లగ్నంలో గురుడు ఉండడం వల్ల ఏంటంటే వీరికి అనుకూలమైన చోటికి స్థానచలనం ఉండే అవకాశం ఉంది. తర్వాత తల్లితో అటాచ్మెంట్ పెరుగుతుంది, వీళ్ళకి ఆరోగ్యం చాలా బాగుంటుంది, డబ్బు విషయంలో కూడా బాగుంటుందనే చెప్పాలి. అయితే దశమ స్థానంలో శని, తృతీయంలో కేతు ఉండడం వల్ల ఏంటంటే వీళ్ళకి ఉద్యోగంలో అనుకూలత ఉంటుంది, కానీ మారకూడదు, ఉన్న ఉద్యోగంలోనే ఉండాలి. తర్వాత కర్కాటక రాశి పునర్వసు 4వ పాదము, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. ఈ రాశి వాళ్ళకి ద్వితీయంలో కేతువు, అష్టమంలో రాహువు, నవమంలో శని, ద్వాదశంలో గురుడు ఉన్నారు. కర్కాటక రాశి వాళ్ళకి నవమంలో శని ఉండడం వల్ల ఏంటంటే వీళ్ళకి తండ్రితో సమానమైన వాళ్ళకి, అంటే బాబాయ్ కావచ్చు, పెద్దనాన్న కావచ్చు, అంటే పినతండ్రి, పెద్ద తండ్రి లాంటి వాళ్ళకి, మామగారు లాంటి వాళ్ళకి కొద్దిగా అనారోగ్యం చేసే అవకాశాలు ఉంటాయి, కానీ అది సీరియస్ కాదు. తర్వాత తీర్థయాత్రలు చేద్దాం అనుకున్న వాళ్ళకి ఆటంకాలు ఉంటాయి. తర్వాత విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళకి ఆటంకాలు ఉంటాయి. గురుడు ద్వాదశంలో ఉండడం వల్ల వీళ్ళు మంచి కోసమని డబ్బు ఖర్చు చేస్తారు. సింహరాశి అంటే మకా 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదము సింహరాశిలోకి వస్తాయి. ఈ రాశి వాళ్ళకి ఏంటంటే శని అష్టమంలో ఉంటాడు, అంటే అష్టమ శని ప్రారంభమైందని అర్థం అన్నమాట. అంటే ఈ అష్టమ శని 2027 జూలై వరకు ఉంటుంది. గురుడు ఏకాదశంలో మే 15 నుంచి ఉంటాడు. గురుడు ఏకాదశంలో ఉండడం అనేది చాలా మంచిది. అయితే శని అష్టమంలో ఉండడం వల్ల సింహరాశి వాళ్ళకి ఏప్రిల్ 1 నుంచి మే 14 వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి ఏంటంటే బంధువులకి అనారోగ్యం చేసే అవకాశాలు ఉన్నాయి, అంటే భార్యకి లేక భర్తకి ముఖ్యంగా అనారోగ్యం చేసే అవకాశాలు ఉన్నాయి. తర్వాత వివాహం కాని వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వివాహం చేసుకునే వాళ్ళు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అష్టమి నాడు, నవమి నాడు, చతుర్దశి, పౌర్ణమి, అమావాస్య నాడు ప్రయాణాలు చేయకుండా ఉండడం మంచిది. అయితే మే 15వ తారీఖు నుంచి 1 సంవత్సరం వీళ్ళకి బాగుంటుంది. ఈ కాలంలో ఏంటంటే వీళ్ళకి ధనలాభం ఉంటుంది, అనుకున్నవి జరుగుతాయి, ఫ్రెండ్స్ వల్ల మేలు కలుగుతుంది, వీళ్ళకి శుభవార్తలు వింటారు. తర్వాత పెట్టుబడులు పెట్టినా కూడా అవి తిరిగి వచ్చేస్తాయి అన్నమాట. అన్ని లాభాలే ఉంటాయి గురుడు ఏకాదశంలో ఉండడం వలన. తర్వాత 2026 మే నుంచి 1 సంవత్సరం పాటు వీరికి
అష్టమ శని ఉంటుంది, గురు యొక్క బలం ఉండదు. దానివల్ల ఏంటంటే 2026 మే నుంచి 27 మే వరకు వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే బంధు నష్టము లేకపోతే వివాదాలలో అపజయము ఉంటాయి, దుఃఖ వాతావరణం ఉంటుంది. తర్వాత వీళ్ళకి ఏంటంటే అనారోగ్యం చేస్తుంది. తర్వాత సంతానం వల్ల అశాంతి ఉంటుంది. కన్యారాశి అంటే ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు కన్యారాశిలోకి వస్తాయి. వీరికి షష్టమంలో రాహువు చాలా మంచిది, సప్తమంలో శని మంచిది కాదు, దశమంలో గురుడు న్యూట్రల్ అని చెప్పాలి, అంటే మంచి కాదు చెడు కాదు. కన్యారాశి వాళ్ళకి సప్తమంలో శని ఉండడం వల్ల ఏంటంటే వీరికి జీవిత భాగస్వామికి అనారోగ్యం చేసే అవకాశం ఉంది, లేకపోతే మనస్పర్ధలు వస్తాయి. ఈ రాశి వాళ్ళు వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాలి, వ్యాపారం ప్రారంభించకుండా ఉండడం మంచిది. తర్వాత వీళ్ళు ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అష్టమి, నవములు, పౌర్ణమి, చతుర్దశి, అమావాస్య ఈ రోజుల్లో ప్రయాణం స్టార్ట్ చేయకూడదు. బంధువుల వల్ల అశాంతి ఉంటుంది. దశమంలో గురుడు ఉండడం వల్ల ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది. వ్యాపారానికి మంచిది కాదు కానీ ఉద్యోగానికి మంచిది. ధన విషయంలో బాగానే ఉంటుంది దశమ స్థానంలో గురుడు ఉండడం వల్ల. ద్వాదశంలో కేతు ఉండడం వల్ల ఏంటంటే వీళ్ళకి కొంత ఆధ్యాత్మిక చింతన వస్తుంది. ఇప్పుడు తులారాశి గురించి చెప్పుకుందాము. తుల అంటే చిత్త 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు. ఇవి తులారాశి. ఏకాదశంలో కేతువు, పంచమంలో రాహువు, షష్టమంలో శని, నవమ స్థానంలో గురుడు. దీనివల్ల ఏంటంటే తులారాశి వాళ్ళకి ఈ 2.5 సంవత్సరాలు అంటే 2025 ఏప్రిల్ నుంచి 2027 జూలై వరకు చాలా మంచి కాలం. ఈ కాలంలో వీళ్ళకి ఆస్తి వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. అంటే భూగృహాలు కొంటారు, ధన వృద్ధి ఉంటుంది, అధికారం పెరుగుతుంది, అప్పులు ఉన్న వాళ్ళకి అప్పులు తీరుతాయి. తర్వాత సంతానంకి మంచిది, సంతానంకి శుభకార్యాలు జరుగుతాయి, పెళ్ళిళ్ళు అవ్వడము లేకపోతే సంతానానికి పిల్లలు పుట్టడము అలాంటివి ఉంటాయన్నమాట. అయితే వీళ్ళు పుణ్యక్షేత్రాలు దర్శించే అవకాశం కూడా చాలా ఉంది. నవమస్థానంలో గురుడు చాలా మంచిది అనమాట. 1 సంవత్సరం పాటు గురుడు బలం వీళ్ళకి చాలా ఉంటుంది. శని షష్టమంలో ఉండడం వల్ల శత్రువులు ఓడిపోతారు, రుణాలు తీరిపోతాయి, ఆరోగ్యం బాగుంటుంది. అయితే తులారాశి వాళ్ళకి ఈ 2.5 సంవత్సరాలలో సన్మానాలు జరిగే అవకాశం ఉంది, పొగడ్తలు ఉంటాయి, తర్వాత అవార్డ్స్ వచ్చే అవకాశం ఉంది, రివార్డ్స్ వచ్చే అవకాశం ఉంది. వృశ్చిక రాశి విశాఖ 4వ పాదము, అనురాధ, జ్యేష్ఠ. ఈ రాశి వాళ్ళకి ఏంటంటే పంచమ స్థానంలో శని, చతుర్థంలో రాహువు, అష్టమంలో గురుడు ఉన్నారు, దశమ స్థానంలో కేతువు. వీళ్ళకి ఏంటంటే పంచమ స్థానంలో శని ఉండడం వల్ల వీళ్ళు షేర్ మార్కెట్లో చాలా జాగ్రత్తగా ఉండాలి, పెట్టుబడులు పెట్టకూడదు, సేఫ్ సైడ్ ఉండాలి. తర్వాత ప్రియమైన వాళ్ళ నుంచి వీళ్ళకి ఎడబాటు ఉండే అవకాశం ఉంటుంది, మనశ్శాంతి ఉండదు, ఆందోళన ఉంటుంది. అయితే ఇవన్నీ కూడా అంత సీరియస్ కాదు. శని పంచమంలో ఉండడం అంత మంచిది కాదు, అంత చెడ్డది కాదు, న్యూట్రల్ అనమాట, అంటే నార్మల్గా ఉంటుంది, అంత సీరియస్గా తీసుకోవాల్సింది ఏమీ లేదు. మే 14 వరకు గురుడు సప్తమంలో ఉండడం వలన వీళ్ళకి వైవాహిక జీవితంలో సుఖ సంతోషాలు ఉంటాయి. గురుడు అష్టమ స్థానంలోకి వెళ్తాడు మే 15వ తారీఖు నాడు. ఇది అంత మంచిది కాదు. అందుకని వీళ్ళు ఏంటంటే డబ్బు ఖర్చు చేసే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత సంతాన విషయంలో మనశ్శాంతి ఉండదు. ధనుస్సు రాశి మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం ధనుస్సు రాశిలోకి వస్తాయి. రాహు తృతీయంలో ఉంటాడు, శని చతుర్థము, సప్తమంలో గురుడు, నవమ స్థానంలో కేతువు. ఈ రాశి వాళ్ళకి ఏంటంటే ఈ 2.5 సంవత్సరాలు ఇల్లు మారాలనే ఆలోచన వస్తుంది, ఇల్లు మారే పరిస్థితులు కూడా వస్తాయి. తర్వాత 1 సంవత్సరం పాటు బాగుంటుంది, కానీ దాని తర్వాత బాగుండదు. అందుకని ఏంటంటే వీళ్ళ జీవిత భాగస్వామికి అనారోగ్యం చేసే అవకాశాలు ఉంటాయి. అంటే స్త్రీలైతే భర్తకి, పురుషులైతే భార్యకి అనారోగ్యం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత వీళ్ళకి ఈ రాశి వాళ్ళకి జల సంబంధ కష్టము లేకపోతే వాహన సంబంధ కష్టము వస్తాయి. బంధువులకి తీవ్ర అనారోగ్యం చేస్తుంది. అయితే గురుడు సప్తమంలో ఉండడం వల్ల మే 15 నుంచి 2026 మే వరకు వీళ్ళకి కొంతవరకు అనుకూలమనే చెప్పాలి. ప్రయాణాల వల్ల కలిసి వస్తుంది, పుణ్యక్షేత్రాలు దర్శించే అవకాశం ఉంటుంది, నూతన వస్త్రాభరణాలు వస్తాయి. ఇప్పుడు మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు,
శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు మకర రాశిలోకి వస్తాయి. వీళ్ళకి ద్వితీయంలో రాహువు, అష్టమంలో కేతువు, తృతీయంలో శని, షష్టమంలో గురుడు. ఈ రాశి వాళ్ళకి ఏంటంటే 2025 ఏప్రిల్ నుంచి 2027 జూలై వరకు చాలా అనుకూల కాలం అనే చెప్పాలి. ఈ కాలంలో ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం వస్తుంది, ఉద్యోగం ఉన్న వాళ్ళకి ఆదాయం పెరుగుతుంది, సేవకులు అనుకూలంగా ఉంటారు. తర్వాత విలువైన వస్త్రాభరణాలు వస్తాయి, భూమి లేక గృహము కొనే అవకాశాలు చాలా ఉన్నాయి వీళ్ళకి. తర్వాత ఈ రాశి వాళ్ళకి బిరుదులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి, సన్మానాలు ఉంటాయి, పొగడ్తలు కూడా ఉంటాయి. మకర రాశి వాళ్ళకి చాలా బాగుందనే చెప్పాలి. కుంభరాశి ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషము, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు కుంభరాశిలోకి వస్తాయి. వీళ్ళకి ఏంటంటే లగ్నంలో రాహువు, సప్తమంలో కేతువు, ద్వితీయంలో శని, పంచమంలో గురుడు ఉంటారు. కుంభరాశి వాళ్ళకి ఏంటంటే ఈ మార్చి 30 నుంచి శని యొక్క బాధలు 90% తగ్గిపోయినాయనే చెప్పాలి, ఇంకా 10% ఉంటాయి. కుంభరాశి వాళ్ళకి 2020లో ఏలినాటి శని ప్రారంభమైంది, 2025 మార్చ్ 29కి 90% శని బాధలు తగ్గిపోయినాయి. ఇప్పుడు 2025 ఏప్రిల్ నుంచి 2026 ఏప్రిల్ వరకు వీళ్ళకి చాలా మంచి కాలము. వీళ్ళకి ఏంటంటే శుభకార్యాలు అవుతాయి, తర్వాత సంతానంకి మంచిది, సంతానంకి పెళ్లి కాకపోతే వాళ్ళకి పెళ్ళి అవుతుంది. తర్వాత అధికారులు అనుకూలంగా ఉంటారు, ఆరోగ్యం చాలా వరకు బాగుంటుంది. అయితే ద్వితీయంలో శని ఉండడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి అనుకోని విధంగా డబ్బు ఖర్చు అవుతుంది, కుటుంబంలో ఎవరికైనా అనారోగ్యం చేస్తుంది, తర్వాత అకాల భోజనం ఉంటుంది, తర్వాత వీళ్ళకి మాటకు విలువ ఉండదు, తప్పు మాట్లాడవచ్చు, దానివల్ల వివాదాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకని కుంభరాశి వాళ్ళు హనుమాన్ చాలీసా తప్పకుండా చదవాలి, లేకపోతే శని స్తోత్రమైనా పఠించాలి. ఇప్పుడు మీనరాశి పూర్వభద్ర 4వ పాదము, ఉత్తరభద్ర, రేవతి ఈ నక్షత్రాలు మీనరాశిలోకి వస్తాయి. ఈ రాశి వాళ్ళకి లగ్నంలో శని ఉన్నాడు, ద్వాదశంలో రాహువు, షష్టమంలో కేతువు, గురుడు చతుర్థంలో ఉంటారు. ఈ రాశి వాళ్ళకి ఏంటంటే ఏలినాటి శని మొదలయ్యి 2.5 సంవత్సరాలు అయింది. అయితే ఈ 2.5 సంవత్సరాలు కూడా వీళ్ళకి బాగుండదు. వీళ్ళు ఏంటంటే వీళ్ళ బంధువులకి అనారోగ్యం చేయవచ్చు, వీళ్ళు అంత్యక్రియల్లో పాల్గొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే దుఃఖం ఉంటుంది, శరీర కష్టం ఉంటుంది, తర్వాత ఇష్టం లేని చోటికి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు ఉంటాయి, తర్వాత మనశ్శాంతి అనేది ఉండదు. అయితే గురుడు చతుర్థంలో ఉండడం వల్ల ఇంటి విషయంలో అశాంతి ఉంటుంది. అందుకని మీనరాశి వాళ్ళు ఏంటంటే శనివారం నాడు గుడికి వెళ్ళి నల్ల నువ్వులు దానం ఇవ్వడం మంచిది, లేకపోతే ఇంట్లో ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదవాలి. వీలున్న వాళ్ళు అంటే రుద్రాభిషేకం చేయించుకోవాలి, అంటే శివుడికి అభిషేకం చేయించుకోవాలి. శివుడికి పూజ చేస్తే ఏంటంటే ఇంట్లో శుభం జరుగుతుంది, శివుడు అనుగ్రహిస్తే నవగ్రహాల గురించి బాధపడాల్సిన అవసరం లేదు. మన వ్యక్తిగత జాతకం కనుక బాగుంటే ఏలినాటి శని వల్ల బాధలు కొద్దిగానే ఉంటాయి. అయితే ఏ విధంగా మనకి ఏలినాటి శని వల్ల కష్టాలు ఉంటాయి అనేది మన వ్యక్తిగత జాతకం చూసి చెప్పుకోవాలి. అంటే ఆరోగ్యం విషయంలోనా, డబ్బు విషయంలోనా, లేకపోతే కుటుంబ సభ్యులతో మనస్పర్ధల, అనారోగ్యమా, లేకపోతే వ్యాపార నష్టాల, ఇలాంటివన్నీ కూడా వ్యక్తిగత జాతకంలో తెలుస్తాయి. జనరల్గా చెప్పింది ఏంటంటే మీనరాశి వాళ్ళకి లగ్నంలో శని ఉంటే వీళ్ళకి అంత్యక్రియల్లో పాల్గొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, అంటే మైల వస్తుంది. అందుకని ఏంటంటే శివుడికి అభిషేకం చేయించుకోవడము, శివ సహస్రనామ స్తోత్రం పఠించడము ఇలాంటివి చాలా మంచివి అన్నమాట. భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి జాతకం గురించి చర్చించుకుందాము. మోడీ గారు తులా లగ్నంలో పుట్టారు, వారిది వృశ్చిక రాశి. ద్వితీయంలో చంద్రుడు, కుజుడు, పంచమ స్థానంలో గురుడు, షష్టమంలో రాహువు, ఏకాదశంలో శుక్రుడు ఉన్నారు, శని కూడా అక్కడే ఉన్నాడు, ద్వాదశంలో రవి, బుధ, కేతువులు. మోడీ గారికి లగ్నాధిపతి అయిన శుక్రుడు ఏకాదశంలో సింహరాశిలో ఉండడం వల్ల ఏమైందంటే ఆ సింహరాశి డిటాచ్మెంట్ని సూచిస్తుంది, అంటే దేని మీద మమకారం ఉండదు ఆయనకి. రెండోది ఏంటంటే వాళ్ళకి ఎప్పుడు లోపల సంతృప్తి అనేది ఉంటుంది, వాళ్ళ దేనికి లొంగరు, అంటే మానసికంగా దేనికి కూడా వాళ్ళు బానిసలు కారు. పంచమంలో గురుడు ఉండి లగ్నాన్ని గురుడు చూడడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళు సత్వగుణ ప్రధానులు, వీరి వల్ల ఏంటంటే ఇతరులకు మేలు కలుగుతుంది. మోడీ గారు సత్వగుణ ప్రధానులు కాబట్టి
దేశానికి చాలా మంచి చేస్తారని అర్థం అన్నమాట. పంచమ స్థానంలో గురుడు ఉన్నవాళ్ళు ఇంకా మన ప్రధానమంత్రుల్లో లాల్ బహదూర్ శాస్త్రి గారు ఉన్నారు. తర్వాత ఇంతకుముందు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ఉన్నారు. అయితే మోడీ గారికి పంచమ స్థానంలో గురుడు ఉండడం వల్ల ఏంటంటే వీళ్ళకి దైవానుగ్రహం బాగా ఉంది. ఆయనకి ఇప్పుడు నడిచేది కుజ మహాదశలో గురు అంతర్దశ. ఏప్రిల్ 4వ తారీఖు నుంచి ఒక 11 నెలల పాటు కుజ మహాదశలో శని అంతర్దశ ఉంటుంది. ఈ కాలంలో ఏంటంటే మోడీ గారికి తాత్కాలికంగా మానసిక అలజడి ఉంటుంది. తర్వాత కొంతమందితోటి మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కొంచెము నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం జరగవచ్చు. తర్వాత ఉదర వ్యాధి వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. తర్వాత గృహ సంబంధ పేచీలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ ఏంటంటే అనేది మొత్తం మీద మంచి జాతకం కాబట్టి వీటినన్నిటినీ అధిగమిస్తారు. 2026 మే నెల నుంచి మోడీ గారికి బుధుడి యొక్క అంతర్దశ వస్తుంది. బుధుడు ఏకాదశంలో ఉన్నాడు, అంటే భావచక్రంలో ఏకాదశంలోకి వచ్చాడు. కుజ మహాదశలో బుధ అంతర్దశ చాలా మంచిది. దీనివల్ల ఏంటంటే ఆయన విదేశాలలో చాలా పేరు ప్రఖ్యాతులు ఇంకా సంపాదించుకుంటారు. ఆయన హయాంలోనే విదేశీ వ్యాపారం పెరుగుతుంది. ఇప్పుడు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ జాతకం చెప్పుకుందాము. రాహుల్ గాంధీ గారు తులా లగ్నంలో పుట్టాడు. లగ్నంలో గురుడు, తృతీయంలో చంద్రుడు. రాహుల్ గాంధీ గారిది మూలా నక్షత్రం. పంచమ స్థానంలో రాహువు, శని సప్తమ స్థానంలో నీచలో ఉన్నాడు. రాహుల్ గాంధీ గారికి అష్టమంలో బుధుడు, నవమ స్థానంలో రవి కుజులు, దశమ స్థానంలో శుక్రుడు ఉన్నారు. అయితే లగ్నంలో గురుడు, దశమంలో శుక్రుడు ఉండడం వల్ల ఆయన పేరు ప్రఖ్యాతులు ఉన్న కుటుంబంలో పుట్టడం జరిగిందనమాట. అది కారణము. అయితే ఆయనది మూల నక్షత్రం అయింది. ఆయనకి ఇప్పుడు నడిచేది రాహు మహాదశ. రాహు మహాదశ శని ఫలితాలు ఇస్తుంది. శని నీచలో ఉన్నాడు. రాహు మహాదశలో శని అంతర్దశ 2027 మార్చి వరకు ఉంది. 2023-24 రాహుల్ గాంధీ గారికి కొంత బాగుంది. అందుకే 24 లోక్సభ ఎన్నికల్లో వాళ్ళ పార్టీకి 99 సీట్లు వచ్చాయి. అయితే 2025 మార్చి 30 నుంచి శని అనుకూలంగా లేడు. ఇది చాలా కాలం ఉంటుంది. 2027 జూలై వరకు శని బాగుండడు. తర్వాత గోచార గురుడు సప్తమ రాశిలో ఉన్నాడు. అది కొంత మంచిది. కానీ ఏంటంటే ఈ రాహు మహాదశలో శని అంతర్దశ వలన రాహుల్ గాంధీ గారికి ఇంకా అపఖ్యాతి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆయన సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. తర్వాత ఆయనకి మానసిక సంక్షోభం ఉంటుంది. అయితే మిత్రుల వలన ఆయనకి ఉపశమనం ఉంటుంది. తండ్రి వైపు బంధువుల వలన ఉపశమనం ఉంటుంది. అయితే నవమ స్థానంలో రవికుజులు ఉండడం వల్ల కొన్ని లాభాలు ఉంటాయి. మిత్రుల వలన మేలు కలుగుతుంది. కానీ ఏంటంటే ఆయన ప్రతిష్ట దిగజారే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ రాహు మహాదశ అయిపోయిన తర్వాత ఆయనకి గురు మహాదశ ఉంటుంది. గురు మహాదశ 16 ఏళ్ళు. తర్వాత శని మహాదశ, అది ఒక 19 ఏళ్ళు. ఏ దశ కూడా రాహుల్ గాంధీ గారికి అనుకూలంగా లేదు. అందుకని ఆయన ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. జ్యోతిష శాస్త్రం ఏంటంటే సత్యం చెబుతుంది. ఎవరైనా సత్యాన్ని జీర్ణించుకోవడానికని ప్రయత్నం చేయాలి. ఎవరైనా జ్యోతిష్కుని సంప్రదిస్తే వాళ్ళు సత్యం వినడానికని ప్రిపేర్ అయ్యి ఉండాలి, సిద్ధపడి ఉండాలి. జ్యోతిష్కుడు రాగద్వేషాలు లేకుండా ఉండాలి, నిష్పక్షపాతంగా ఉండాలి, తర్వాత నిత్య సంతోషి అయ్యి ఉండాలి. ఇది జ్యోతిష్కుడి యొక్క లక్షణాలు అన్నమాట. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ గారి జాతకం చెప్పుకుందాము. యోగి ఆదిత్యనాథ్ గారు కర్కాటక లగ్నంలో పుట్టారు. పంచమ స్థానంలో బుధుడు, గురుడు, షష్టమంలో రవి, రాహువులు, సప్తమంలో శుక్రుడు, నవమ స్థానంలో కుజుడు, ఏకాదశంలో చంద్రుడు, శని ఉన్నారు. ఆదిత్యనాథ్ గారిది వృషభ రాశి అయింది. ఇది పృథ్వీతత్వ రాశి. అయితే ఆయనకి గజకేసరి యోగం ఉంది, లక్ష్మీ యోగం ఉంది. ఆయనకి పంచమ స్థానం చాలా బాగుంది. అందుకని ఏంటంటే ఆయనకి దైవానుగ్రహం బాగా ఉంది. సరైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆయనకి సెల్ఫ్ కంట్రోల్ అనేది చాలా ఉందన్నమాట. 100% ఆయన తప్పుడు నిర్ణయాలు తీసుకోరు. ఆయనకి స్వార్థం లేదు, దైవానుగ్రహం ఉంది. తర్వాత దేని మీద అటాచ్మెంట్ లేదు, న్యాయమైన బుద్ధి ఉంది, సమబుద్ధి ఉంది. ఆయన ఏంటంటే మనుషుల్ని విడగొట్టే రకం కాదు, అందరినీ కలుపుకుపోయే రకం. అందరూ సుఖంగా ఉండాలి అనే కోరిక ఉన్నవారు. పంచమ స్థానంలో గురుడు ఉండడం వల్ల ఏంటంటే ఆయన నిజం గ్రహించే రకం, నిష్పక్షపాతంగా సత్యం మాట్లాడతారు. ఆయన
ఆయనకి నడిచేది ఇప్పుడు శని మహాదశలో బుధ అంతర్దశ. 2025 మే నుంచి 2027 మే వరకు శని లాభంలో ఉంటాడు, గురుడు ద్వితీయంలో ఉంటాడు. ఈ కాలం ఏంటంటే యోగి ఆదిత్యనాథ్ గారికి చాలా మంచిదని చెప్పాలి. ఈ కాలంలో వారు ఎక్కువగా పాజిటివ్ వార్తలలో ఉంటారు, అని గురించి అంతా మంచిగానే చెప్పుకుంటారు అన్నమాట. ఆరోగ్యం బాగుంటుంది, ఇంకా మంచి పనులు చేస్తారు. అయితే ఆయన జాతకం ఎంత బలంగా ఉన్నదంటే గజకేసరి యోగం ఉంది, పంచమాధిపతి దశమాధిపతి అయినటువంటి కుజుడు నవమస్థానంలో ఉన్నాడు. దీనివల్ల ఆయన భవిష్యత్తులో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే మన భారతదేశ జాతకం ప్రకారం ఏంటంటే 2025 సెప్టెంబర్ నుంచి 2032 వరకు కుజ మహాదశ ఉంటుంది. 2026లో మన దేశానికి చిన్నపాటి యుద్ధం వచ్చే అవకాశం ఉంది, కానీ 2030లో పెద్ద యుద్ధం వచ్చే అవకాశం ఉంది. ఆ సమయంలో యోగి ఆదిత్యనాథ్ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉంటారు, ప్రధానమంత్రిగా ఉంటారు. ఆయన సమర్థవంతంగా మన దేశాన్ని ముందుకు తీసుకెళ్తారు, విజయ పదంలో నడిపిస్తారు మన దేశాన్ని. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి జాతకం చెప్పుకుందాము. రేవంత్ రెడ్డి గారిది తులా లగ్నం, లగ్నంలో బుధుడు శుక్రుడు లగ్నంలో ఉండడం వల్ల మాలవ్య యోగం వచ్చింది. ఆయన కూడా లక్ష్మీ యోగం ఉంది. కుజుడు ఉచ్చరాశిలో ఉన్నాడు, పంచమంలో రాహువు, శని సప్తమంలో నీచలో ఉన్నాడు. ఆయన కూడా గజకేసరి యోగం ఉంది, దానివల్ల ఆయన ముఖ్యమంత్రి కావడం జరిగింది. లగ్నంలో శుక్రుడు ఉండడం వల్ల ఏంటంటే ఆయన ఒక ప్రాంతానికి రాజు అవుతాడని ఉంది, అందుకే చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ అయ్యారు. తర్వాత ఆయనకి ఇప్పుడు నడిచేది శని మహాదశలో గురు అంతర్దశ. ఇది 2027 సెప్టెంబర్ వరకు ఉంటుంది. అయితే 2025-26 రేవంత్ రెడ్డి గారికి బాగుంటుందని చెప్పాలి. కానీ 2027లో మాత్రము ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఆయన చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కాలంలో ఆయనకి పదవీ భంగం వచ్చే అవకాశాలు ఉన్నాయి, మోసపోయే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఆయనకి మానసిక సంక్షోభం ఉంటుంది, తెలంగాణలో రాజకీయ సంక్షోభం ఉంటుంది. ఇప్పుడు కేసీఆర్ గారి జాతకం తీసుకుందాము. కేసీఆర్ గారు మేష లగ్నంలో పుట్టారు. లగ్నాధిపతి కుజుడు అష్టమ స్థానంలో ఉన్నాడు. తర్వాత ద్వితీయంలో గురుడు, ఆయనది కర్కాటక రాశి అయింది. దశమంలో రాహువు, శని సప్తమంలో ఉచ్చలో ఉన్నాడు. ఏకాదశంలో రవి బుధ శుక్రులు ఉన్నారు. అందుకనే కేసీఆర్ గారు శని ఉచ్చలో ఉండడం వల్ల శశయోగము, దీనివల్లనే ఆయన ముఖ్యమంత్రి కావడం జరిగింది. రాహు మహాదశలో చివర్లో అంటే 2024 అక్టోబర్ వరకు ఆయనకి మంచి కాలం కాదు. అందుకని ఆయన 2023 డిసెంబర్ ఎన్నికలలో ముఖ్యమంత్రి పదవి పోగొట్టుకోవడం జరిగింది. ఈ విషయం నేను 2022లోనే చెప్పాను. ఆయన ముఖ్యమంత్రి కావడం జరగదని చెప్పాను, అనారోగ్యం చేస్తుందని చెప్పాను. అయితే ఇప్పుడు కేసీఆర్ గారికి గురు మహాదశలో గురు అంతర్దశ నడుస్తుంది. ఇది ఆయనకి స్థిరంగా ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, కానీ పదవి వచ్చే అవకాశాలు లేవు, ఇంకా జయం అనేది ఉండదు. కానీ కొంత దైవభక్తి పెరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సింహ లగ్నంలో పుట్టారు. లగ్నంలో కుజుడు, చతుర్థ స్థానంలో గురుడు చంద్రుడు, పంచమ స్థానంలో రవి బుధులు ఉన్నారు. శుక్రుడు షష్టమంలో, రాహు నవమ స్థానంలో, శని ద్వాదశంలో ఉన్నాడు. ఆయన కూడా గజకేసరి యోగం ఉంది, దానివల్లనే ఆయన ముఖ్యమంత్రి కావడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారికి 2026 ఏప్రిల్ వరకు రాహు మహాదశలో గురు అంతర్దశ ఉంటుంది. అందుకని 2025-26లో ఆయనకి సంతానం వల్ల కొంచెం అశాంతి ఉంటుంది, కొంత తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉంటాయి, కొంత అభివృద్ధి జయం అనేది తక్కువగా ఉంటుంది ఆయనకి, చంద్రబాబు నాయుడు గారికి. 2026 ఏప్రిల్ నుంచి 2029 జనవరి వరకు రాహు మహాదశలో శని అంతర్దశ ఉంటుంది. అయితే ఆంధ్రప్రదేశ్ జాతకం ప్రకారం కూడా 2026 ఆగస్టు నుంచి 2027 ఆగస్టు వరకు బాగలేదు. కాబట్టి 2027లో చంద్రబాబు నాయుడు గారికి తీవ్ర అనారోగ్యం చేసే అవకాశాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి మారే అవకాశాలు ఉన్నాయి. అందుకని చంద్రబాబు నాయుడు గారు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ గారి జాతకం తీసుకుందాము. ట్రంప్ గారు సింహ లగ్నంలో పుట్టారు. లగ్నాధిపతి రవి దశమ స్థానంలో రాహుతో కలిసి ఉన్నాడు. చతుర్థంలో చంద్రుడు కేతువు, ద్వితీయంలో గురుడు, ఆయనకి ఏకాదశంలో బుధుడు, ద్వాదశంలో శుక్రుడు శని ఉన్నారు. అయితే ట్రంప్ గారు చంద్రగ్రహణం రోజున పుట్టారు. లగ్నాధిపతి రవి దశమ స్థానంలో ఉండడం వల్ల ఆయన అమెరికాకి
ప్రెసిడెంట్ కావడం జరిగింది. అయితే రవి రాహుల్ కలిసి ఉండడం వల్ల ఏంటంటే ఆయనది ఇంపల్సివ్ నేచర్, అంటే కారణం లేకుండానే ఇలా అనిపించింది కాబట్టి ఇలాంటి నిర్ణయం తీసుకుంటాను అనే రకం అన్నమాట. కారణం లేకుండానే నిర్ణయాలు తీసుకుంటారు, అది ఇంపల్సివ్ నేచర్. ఆకస్మికంగా నిర్ణయాలు తీసుకుంటారు, అది రాహుకేతుల యొక్క ప్రభావం అన్నమాట. ట్రంప్ గారికి ఇప్పుడు నడిచేది గురు మహాదశలో శుక్ర అంతర్దశ, ఆయనది వృశ్చిక రాశి అయింది. అయితే 2025లో శని పంచమంలో ఉంటాడు, గురుడు అష్టమ స్థానంలో ఉంటాడు. 2025లో ఆయనకి అంతగా జయం ఉండదు. 2026 మే వరకు అంతే. అయితే 2026 జూన్ నుంచి 2027 మే వరకు కొంత బాగుంటుంది. కానీ ఏంటంటే ఆయనకి దశలు అంతర్దశలు మారుతున్నాయి. గురు మహాదశలో రవి అంతర్దశ ఉంటుంది. అందుకని ఏంటంటే ట్రంప్ గారు 2027లో ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆయన జీవితంలో పెద్ద మార్పులు సూచింపబడ్డాయి, పదవి పోయే అవకాశాలు కూడా ఉన్నాయి తర్వాత. అయితే వారు ఏంటంటే జ్యోతిషాన్ని నమ్మకపోవచ్చు, కానీ ఏంటంటే దానికి కారణము జ్యోతిష్కులే. వీళ్ళు సరిగ్గా చెప్పకపోవడం వల్లనే ప్రజలకే నమ్మకం పోయింది. అయితే గురు మహాదశలో రవి అంతర్దశ 2027లో ఉంటుంది. ఆ టైంలో వీళ్ళు అంటే ట్రంప్ గారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విషయంలో. తర్వాత 27లో మే నుంచి చంద్ర అంతర్దశ వస్తుంది, అది కూడా అనారోగ్యమే సూచిస్తుంది. 2027 జూన్ నుంచి డిసెంబర్ వరకు ఆయనకి మంచి కాలం కాదని చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.